ఫ్రెండ్స్, ఒకరోజు ఈ అబ్బాయి గుహ బయట కొన్ని స్ట్రాబెర్రీలు పెట్టి పక్కనే దాక్కుని నిశ్శబ్దంగా చూస్తూ నిలబడ్డాడు. ఆ తీపి వాసనకు ఆకర్షితుడైన ఒక చిన్న కుక్క గుహలోంచి బయటకు వచ్చింది. జాగ్రత్తగా ఒక స్ట్రాబెర్రీని నోట్లో పెట్టుకుని తింది. అబ్బాయి ఆనందంగా నవ్వాడు. ఇంకొన్ని స్ట్రాబెర్రీలు తిన్నప్పటికీ కుక్క పూర్తిగా బయటకు రావడానికి ధైర్యం చేయలేదు. చివరికి అబ్బాయి నిరాశగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ అతడు వెళ్లగానే ఆ చిన్న కుక్క మెల్లగా అతని వెంటే నడవడం మొదలుపెట్టింది. అబ్బాయి కొద్దిగా దూరంగా స్ట్రాబెర్రీలు పడేస్తూ ముందుకు నడిచాడు. వెనక్కి చూసినప్పుడు కుక్క కనిపించలేదు. నిజానికి ఆ కుక్క చాలా తెలివైనది, అప్రమత్తంగా ఉండేది. అబ్బాయి తన చెల్లితో కలిసి బస్సులో ఎక్కడం చూసి ఎవరికీ తెలియకుండా బస్సులోకి దూకి వాళ్ల వెంటే ఇంటి వరకు వచ్చింది. ఇంటి తలుపు మూసి ఉండడంతో ఆగకుండా ఒక చెత్తబుట్టను తోసి దానిమీద అడుగు పెట్టుకుంటూ కిటికీ దాకా చేరుకుంది. కిటికీ దగ్గర కుక్కను చూసిన అబ్బాయి, చెల్లి ఆశ్చర్యపోయి ఆనందంతో వెంటనే కిటికీ తెరిచి దాన్ని లోపలికి లాగారు. వాళ్ళిద్దరికీ ఆ కుక్క చాలా నచ్చింది. కానీ అది మురికిగా దుర్వాసనతో ఉండడంతో స్నానం చేయించి బెంజీ అని పేరు పెట్టారు. ఇదే తమ జీవితంలో ఆనందాల ప్రారంభమని అనుకున్నారు. కానీ అమ్మ మాత్రం ఇంటి పరిస్థితి బాగోలేదని, ఇంకో పెంపుడు జంతువు ఖర్చులు భరించలేమని కుక్కను ఉంచడానికి ఒప్పుకోలేదు. ఎంత బతిమాలినా ఆమె మనసు మారలేదు. దాంతో అబ్బాయి బాధతో బెంజీని బయటకు తీసుకెళ్లి వదిలేశాడు. అయినా బెంజీ వెళ్లకుండా అక్కడే ఉండిపోయింది. అబ్బాయి మెట్ల మధ్య దాక్కుని చాలాసేపు ఏడుస్తూ కూర్చున్నాడు. అదే రోజు అబ్బాయి, చెల్లి ఒక గడియారాల దుకాణానికి వెళ్లినప్పుడు దొంగలు వాళ్లను బలవంతంగా అపహరించారు. ఈ దృశ్యాన్ని దారిగుండా వెళ్తున్న బెంజీ చూసింది. వెంటనే వాళ్ల వెంటే పరిగెత్తింది. కానీ జనసందోహంలో వాహనం కనిపించకుండా పోయింది. బెంజీ ఒక తోపుడు బండిపై ఉన్న ఆహారపు ప్యాకెట్ దొంగిలించి ఒక పెద్ద నల్ల కుక్క ఉన్న అడ్డాకు చేరుకుని ఆహారానికి ఆశ చూపించి అబ్బాయి వాసనను పసిగట్టించింది. వాసన దొరకగానే ఆ పెద్ద కుక్క వేగంగా పరిగెత్తి ఒక చెక్క నేల దగ్గర ఆగింది. ఇద్దరూ కలిసి ఆ నేల తొలగించగా కింద దాగి ఉన్న మార్గం కనిపించింది. ఆలస్యం చేయకుండా ఇద్దరూ అందులోకి దూకి ఒక పాత కార్ఖానాకు చేరుకున్నారు. అక్కడ అబ్బాయి, చెల్లి బంధించబడి ఉండగా బయట ఒక భయంకరమైన కాపలా కుక్క నిలబడి ఉంది. బెంజీ ముందుకు వెళ్లి దాన్ని రెచ్చగొట్టడంతో కోపంతో అది బెంజీ వెంటే పరిగెత్తింది. బెంజీ దాన్ని మోసం చేస్తూ పక్కన తిరుగుతున్న సమయంలో పెద్ద నల్ల కుక్క ముందుకు వచ్చి దారిని అడ్డుకుంది. అదే సమయంలో బెంజీ పిల్లలను రక్షించడానికి పరిగెత్తింది. కానీ అప్పటికే దొంగలు వాళ్లను పడవలోకి తీసుకెళ్లారు. బెంజీ భయపడకుండా వాళ్ల వెంటే పరిగెత్తింది. అదే సమయంలో అమ్మ పోలీసులతో కలిసి అక్కడికి చేరింది. గందరగోళంలో దొంగలు పడవ తాడు కట్టడం మరిచిపోయారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బెంజీ ధైర్యంగా తాడుపైకి ఎక్కింది. ఒక దొంగ బలంతో దాడి చేసినా బెంజీ ఆగలేదు. తాడు కోయబోయే సమయంలో బెంజీ దూకి దొంగను కింద పడేసి తాను పడవ మీద బలంగా పడింది. ఆ గందరగోళంలో ఒక దొంగ నీళ్లలో పడిపోయాడు. శబ్దం విని అబ్బాయి, చెల్లి బయటికి వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న బెంజీని చూసి అబ్బాయి దాన్ని ఎత్తుకుని ఒడ్డుకు తీసుకొచ్చాడు. అమ్మ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి తన తప్పు గుర్తించి కన్నీళ్లు పెట్టుకుంది. అదృష్టవశాత్తు బెంజీ నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆ క్షణంలో మొత్తం కుటుంబం ఆనందంతో నిండిపోతుంది.